ప్రైజ్ ది లార్డ్. అప్పుల కోసం ఇలా ప్రార్థన చేసుకోమని ఇంతకుముందు వీడియో పెట్టాను కదండి. అయితే మరి ఎంతమంది అలా ప్రార్థన చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలీదు. ఇంకా మరి భారంగా మీకు అనిపిస్తుంది కదా. అప్పులు చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఎంతో బాధతో. మీ బాధ చెప్తుంటే నాకు నీళ్ళు ఆగట్లేదు. ఇంకా మీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అయితే తండ్రి ఇప్పటి వరకు మీరు చేసిన తప్పు, ఒకవేళ నా తప్పు లేదులే అయినా సరే అప్పు చేయాల్సి వచ్చింది అందుకే చేశాను అని మీరు అనుకోని ఉండొచ్చు. కానీ తండ్రి అసలు మనం ఏ విషయంలో పడిపోయాము, ఎందుకని అప్పులయ్యాయి అనే విషయం కూడా మనకు తెలిసేలా, తెలుసుకునే ఆ తెలివిని గ్రహించే ఆ జ్ఞానాన్ని తండ్రి మనకిచ్చాడు కదా. మీకు అర్థమవుతుంది కదా ఎందువల్ల. ఇప్పుడు మేము కావాలని చేయలేదు సిస్టర్, వేరే వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళని నమ్మేము అంటే దేవుని చిత్తం తెలుసుకోకుండా మనుషుల మీద నమ్మకం ఉంచడం, అది కూడా మరి దేవునికి విరుద్ధమైందే కదా. ఒక రకంగా అది కూడా తప్పే కదా. అయితే ఫస్ట్ మనం చేసిన ప్రతి తప్పు కూడా పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు తండ్రి పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా తండ్రి ఖచ్చితంగా మీకు ఒక దారి చూపిస్తాడు. ఎందుకంటే కొంతమంది మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. అంటే ఇక ఎటువంటి హోప్ లేదు మాకు, ఇక ఆత్మహత్యే మాకు గతి అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అలా ఫీల్ అవ్వద్దండి. అసలు ఈ ఆలోచన, ఈ భయం, ఈ నిరుత్సాహం, ఈ నిస్సహాయత అంతా అపవాది తెస్తున్న ఆలోచనే కానీ మన తండ్రి అటువంటి ఆలోచన ఇవ్వడండి. మన తండ్రికి మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఇదిగో ఇలా చేసుకోండి అమ్మా ప్రార్థన, సరే తప్పు చేశారు క్షమాపణ అడగండి, నా దగ్గరకు వచ్చి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను, క్షమాపణ అడగండి, మీకు ఒక దారి చూపిస్తాను అని తండ్రి చెప్తున్నాడు. కానీ ఇంకొక సైడ్ ఏమో ఇక నాకు ఏ ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ ఏం లేదు, ఎవరి నుండి నాకు సహాయం రావట్లేదు, ఇక నేను బ్రతికుండడం వేస్ట్ అని అటువంటి ఆలోచన వస్తుంది. అది ఖచ్చితంగా అపవాది ఆలోచన. అపవాది నుంచి వచ్చే ఆ శోధన మీరు ఇక మైండ్ అనేది దేవుని మీద పెట్టండి. మనకు అర్థమైపోయింది మనల్ని ఎంకరేజ్ చేసేది ఎవరు, మనకి ధైర్యం ఇచ్చేది ఎవరు, మనల్ని ఇంకా నిరుత్సాహంలో పడేసేది ఎవరి ఆలోచన అనేది. మీరు కాస్త వివేకంగా ఆలోచించండి, దేవుని వైపు తిరగండి, సాతాను వైపు, అపవాది పెట్టే ఆలోచనలో పడిపోకండి. మీకు ఎంత భారంగా ఉన్నా, ఎన్ని అప్పులున్నా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా సరే, ప్రార్థన ఆ సమస్య, ఆ భారం అనేది మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నాకు అప్పులయ్యాయంటే నాకు తెలిసింది ఆ భారం నేను కలిగి ఉంటాను. నా బాధ అంతా కన్నీటితో కుమ్మరించి తండ్రి పాదాల దగ్గర పెడతాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబిస్తాడు. కానీ ఆ భారం ఇప్పుడు ఎవరి భారం వాళ్ళకే తెలిసింది కదా. అయినా సరే దేవుని ప్రేరణ బట్టి, నేను కూడా తండ్రి కృపను బట్టి ప్రార్థన మీ తరపున మీకు సహాయంగా, ఒక చిన్న సపోర్టుగా నేను కూడా చేసే ఆ మనసు తండ్రి ఇచ్చాడు. అయితే మీరు తెల్లవారుజామున 3 గంటలకు లేచి మోకాళ్ళ మీద కూర్చోగలిగితే కూర్చోండి, లేకపోతే మీ పడకల మీదే ఉండండి. పెద్దగా చేయకండి ప్రార్థన, మనసులోనే చేసుకోండి. హన్నాకి బిడ్డలు లేరు, ఎన్నో అవమానాలు పొందుకుంది, ఎంతో వాళ్ళ తోటి కోడలు ఎన్ని మాటలు అందో, ఎన్ని అవమానకరంగా మాట్లాడిందో. ఆ బాధ అంతా ఇప్పుడు ఆ మాటలు ఆమె పడింది కాబట్టి ఆమెకి తెలుసు. ఆమె ఆ బాధ మనసులో ఉంది కాబట్టి ఆ మనసంతా తండ్రి సన్నిధిలో పెద్దగా అరుస్తా ప్రార్థన చేయలేదు కదా. మనసులోనే తండ్రికి కృమ్మరించేస్తుంది. ఆ కృమ్మరింపు అనేది కన్నీటి ద్వారా బయటకు వస్తుంది. ఆమె బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది కదా. అప్పుడే ఏలీ గారు అడిగినప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా మనసులో ఈ బాధ ఉంది, నేను నా తండ్రికి చెప్తున్నానంటే, అమ్మా నువ్వు దుఃఖపడొద్దు, తండ్రి ఇదిగో నీకు మరలా సంవత్సరం అయ్యేసరికి నీకు బిడ్డనివ్వబోతున్నాడని తండ్రి ప్రవక్త ద్వారా ఆమెకి ధైర్యం చెప్తాడు కదా. అయితే ఇప్పుడు మీరు కూడా లేచి ప్రార్థన చేసుకుంటున్నారు. మరి ఎలా చేసుకుంటున్నారో నాకైతే తెలియదు. ఒకవేళ ఇప్పటి వరకు ఎలా చేసినా ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఇలా చేయండి. ప్రార్థనలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీదైతే మోకాళ్ళు, లేకపోతే మీ పడకల మీదే కూర్చోండి. తండ్రి మనం ఏ పొజిషన్లో చేసేవాడది, పడుకోనే అంటే మరి ఇక లేవలేని, కూర్చోలేని పరిస్థితి, పడుకోనే చేయండి, పర్వాలేదు. మన హృదయం కృమ్మరిస్తున్నామా లేదా అనేది. కానీ కూర్చోగలిగే ఓపిక ఉండి కూడా మాత్రం పడుకోకూడదు. అయితే
హన్నా ఎలా అయితే కన్నీటితో అసలు మనసంతా కృమ్మరించిందో, అయ్యా ఇక నాకు వేరే ఆప్షన్ లేదు, మనుషులు ఎన్నో నిందలేస్తున్నారు, మనుషుల వైపు చూస్తే నేను ఆ నిందలు అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, నువ్వే నాకు ఒక దారి చూపించాలి, దారి చూపిస్తేనే, లేకపోతే నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను అని కన్నీటితో మీ హృదయాన్ని కృమ్మరించండి, మీ బాధంతా కన్నీటితో చెప్పండి తండ్రికి. అలాగే యాకోబు గారు ప్రార్థన చేస్తారు, పెనుగులాడతాడు తండ్రితో, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను. ఎందుకు? వాళ్ళ అన్న యాకోబు గారిని చంపడానికి వస్తున్నాడని విషయం తెలిసింది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో మనం ఉన్నాం కదా, అప్పిచ్చిన వాళ్ళు అవమానంగా మాట్లాడుతున్నారు, నలుగురిలో నవ్వుల పాలైపోతున్నాం, ఇక ఎక్కడ అప్పు చేయాలో తెలియట్లేదు, అవి చేసిన ఎలా తీర్చాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారు? యాకోబుకి భార్య ఉంది, బిడ్డలున్నారు, దాసీలున్నారు, ఆస్తి ఎంతో ఆస్తుంది. అయినా సరే ఆ పరిస్థితిలో నాకు నా తండ్రే ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించాలంటే, నా శత్రువుల నుంచి అయినా సరే నాకున్న ఈ పరిస్థితి నుంచి తప్పించే శక్తి ఎవరికుంది? నా తండ్రికి మాత్రమే ఉందని ఆయనకు తెలుసు కాబట్టే భార్యను వదిలిపెట్టేశాడు, బిడ్డలను వదిలిపెట్టేశాడు, ఆయనకున్న సమస్తాన్ని వదిలిపెట్టేసి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఒక రాత్రంతా వదిలిపెట్టాడా? కొట్టినా సరే వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆ మనసులో ఆ భారం అంతగా ఉంది. అక్కడ సొల్యూషన్ నాకు మీ దగ్గర తప్ప ఇక నాకు వేరే దగ్గర నాకు సొల్యూషన్ దొరకదు, మీరు తప్ప నాకు ఇంకెవరొద్దు, మీ దగ్గరే నాకు ఆ దారి, నాకు దారి చూపించేది మీరు మాత్రమే చూపించగలరు. మనుషుల వైపు నేను చూడనయ్యా, తప్పు నేనే చేశాను, నాదే తప్పు, నా సొంత ఆలోచనతో నేనే వెళ్ళాను, మీ చిత్తం అడగలేదు, నేను మీ ఆలోచన నేను తీసుకోలేదు, నా సొంత ఆలోచనతో నేను ఇన్ని అప్పులు చేశాను, అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది, తప్పు నాదేనయ్యా, మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ మీరు తప్ప నాకెవరు లేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడేయాలంటే మీరు నన్ను కొట్టినా తిట్టినా నెట్టేసినా మీ పాదాలు మాత్రం నేను పట్టుకోను, నేను వదిలిపెట్టను, నాకు దారి చూపించేదాకా మీ పాదాలు నేను వదిలిపెట్టనయ్యా, నేను వదిలిపెట్టను, నాకు ఒక దారి చూపించండి, ఈ అవమానాలు ఈ నిందలు నేను పడలేను, నాదే తప్పు, నా తప్పు నేను క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ నాకు ఒక దారి మీరే చూపించాలి, చూపించేదాకా నేను వదిలిపెట్టను, మీరు కొట్టినా సరే నేను వదిలిపెట్టను, నన్ను తోసేసినా సరే నేను మీ పాదాలు పట్టుకొని నేను వదిలిపెట్టను అని నిజంగా కన్నీటితో అడగండి. ఆ ప్రార్థన చెయ్యండి, మనసులోనే చెయ్యండి. ఇప్పుడు 3 గంటల కంటే అందరు పడుకొని ఉంటారు, డిస్టర్బెన్స్ అయింది పెద్దగా చేస్తే, మనసులోనే తండ్రి పాదాలు పట్టుకోండి, నాకు ఒక దారి చూపించిందాక నేను వదిలిపెట్టను మీ పాదాలు. యాకోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరు చెయ్యాలి. మనకు తెలీదు ఏ పరిస్థితిలో ఎలాంటి ప్రార్థన చేయాలో, అందుకే తండ్రి రాపిచ్చి పెట్టాడు. ఒకానొక సమయంలో ఇదే పరిస్థితి నాకు వచ్చింది, అంటే అప్పులు కాదండి, వేరే పరిస్థితి. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను నమ్మిన వాళ్ళు కూడా బిడ్డలు తీసుకొని వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు, నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, నా తప్పు లేదు, అయినా సరే అపార్థం చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి తండ్రి పాదాలు పట్టుకున్నాను, నా తప్పు ఉంటే ఆ శిక్ష నాకేయండి అయ్యా, నా తప్పు ఉంటే నన్ను క్షమించండి, మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నా, ఒకవేళ నా తప్పు లేకపోతే నా తప్పు లేదు అని వాళ్ళకి తెలిసేలా చేయండి, నాకు ఏదో ఒక సొల్యూషన్ నాకు ఇచ్చే వరకు, చూపించే వరకు నేను వదిలిపెట్టను మీ పాదాలు, నేను వదిలిపెట్టను. మీరు కొట్టినా నాకు ఇష్టమే, మీరు తిట్టినా నాకు ఇష్టమే, నన్ను గెంటేసినా నాకు ఇష్టమే, మీ పాదాలు మాత్రం నేను వదిలిపెట్టను అని ఇదే ప్రార్థన చేశాను. అదే ప్రార్థన, ఇదొక్కటే ప్రార్థన, ఇంకంతకన్నా ఏం చేయలేదు. ఇదే ప్రార్థన, నాకు దారి చూపించేదాకా నేను వదిలిపెట్టను, నాకు మార్గం చూపించేదాకా మీ పాదాలు నేను వదిలిపెట్టను, తప్పు నేనే చేశాను, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ నాకు దారి కావాలి, నాకు ఆ దారి, అప్పులు తీరే దారి, మార్గం నాకు మీరు మాత్రమే చూపించగలరు, మీరు చూపిస్తేనే నా అప్పులు శాశ్వతంగా తీరిపోతాయి. మనుషుల వద్దకు నేను వెళ్ళను, మనుషుల సహాయం కూడా నాకు వద్దు, ఆ సహాయం మీ దగ్గర నుంచే రావాలి, మిమ్మల్ని అడిగే అర్హత లేదు, అయినా సరే మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నా,
ఇప్పుడు నాకు ఏదో ఒక దారి చూపించేదాకా మీ పాదాలు నేను వదిలిపెట్టనయ్యా, మీ కాళ్ళు నేను వదిలిపెట్టను అని ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశానో ఒక్క వారం, ఒక 3, 4, 5 రోజుల్లోనే నా ప్రాబ్లం సాల్వ్ చేసాడు తండ్రి. అది నేను పొందుకున్నాను కాబట్టి మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నాకు ఆ సిచ్యుయేషన్ లో, ఆ పరిస్థితుల్లో నాకంటూ ఎవరు లేరు, నా బాధ చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ చెప్పుకున్న మనుషులతో తీర్చలేరు. వాళ్ళు ఏం చేస్తారు, జాలి పడతారు, అయ్యో అవునా అంటారు, వదిలేస్తారు. కానీ మన మనసులో ఉన్న బాధ మనకు తెలుసు కదా. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన అపవాది తెస్తాడు. అసలు అలాంటి ఆలోచన రావద్దు, ఇంకా మనుషుల దగ్గర నుంచి నాకు సహాయం రాదు అని మనకు తెలుసు. కానీ మనకి సహాయం చేయగల శక్తి గల తండ్రి మనకున్నాడు. మన మీద జాలి పడతాడు. మనం కన్నీరు కారిస్తే తండ్రి తట్టుకోలేడు అసలు. యాకోబు అదే చేశాడు. యాకోబుకి ఏం తక్కువ? ఆస్తి తక్కువ, మంచి పేరు, ప్రతిష్ట, దాసదాసి జనం, ఆస్తిపాస్తులు ఎంత సమృద్ధిగా కలిగి ఉన్నాడు, పశువులు, అన్ని, చక్కటి భార్య, బిడ్డలు. అయినా సరే వెళ్ళి దేవుని పాదాలు ఎందుకు పట్టుకున్నాడు? యాకోబు గారికి వచ్చిన ఆ పరిస్థితి, ఆ సిచ్యుయేషన్ అలాంటిది. ఇక అది మనుషుల వల్ల ఎవ్వరూ ఆ పరిస్థితిని మార్చలేరు అని యాకోబుకి తెలుసు. అందుకే నైట్ అంతా దేవుని పాదాలు పట్టుకుని వదిలిపెట్టండి. అందుకే తెల్లారితే అన్న వస్తాడు నా దగ్గరికి. మా అన్న వచ్చాడంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. నా అన్న మనసు మార్చాలంటే నేను చెప్తే వినడు, ఎవ్వరు చెప్పినా వినడు. కానీ మీరు మాత్రమే చెప్తే ఖచ్చితంగా నా అన్న మనసు మారిద్ది, నా మీద జాలి పడతాడు అని యాకోబుకు తెలుసు. అందుకని వెళ్ళి పాదాలు పట్టుకుంటాడు, తండ్రి పాదాలు. తుంటే ఆ నరం మీద కొట్టినా సరే వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. అంటే ఇప్పుడు మనం కూడా అలాంటి ప్రార్థన చెయ్యాలని. మన పరిస్థితి ఏందో మనకు తెలుసు, ఎన్నెన్ని అప్పులు అయ్యాయో తెలుసు, ఎందువల్ల అయ్యాయో తెలుసు. ఒకవేళ ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో అప్పులైనా సరే అవి తీరే మార్గం కావాలంటే మన తండ్రే కదా చూపించేది. తండ్రి పాదాలు పట్టుకోవాలి కదా. మీరు అడగండి, ఖచ్చితంగా తండ్రి ఒక దారి చూపిస్తాడు. దారి చూపించేదాకా తండ్రి పాదాలు వదిలిపెట్టొద్దండి. కొట్టినా సరే వదిలిపెట్టొద్దు, నెట్టేసినా వదిలిపెట్టొద్దు, నేను వదిలిపెట్టనయ్యా అని మీరు ఖచ్చితంగా ఇలా ప్రార్థన చేసుకోండి. తండ్రి మనసు కరిగిపోయిద్దండి. మీకు ఎంత అప్పున్నా సరే, తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పుకోండి. ఫస్ట్ తప్పు ఒప్పుకోండి. అయ్యా నాదే తప్పయ్యా, మనుషులను నమ్మి మోసపోయాను, మనుషుల మీద ఆధారపడ్డాను, నా తప్పు, నా సొంత తెలివితో నేను ఆ ప్రయత్నం చేద్దాం అనుకున్నాను, ముందుకెళ్దాం అనుకున్నా, నాదే తప్పయ్యా, నాదే తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక అసలు ఎవరు వద్దు. నాకు అప్పు తీరే మార్గం మీరు మాత్రమే చూపించగలరు. అది మీ ఒక్కరికే సాధ్యం, ఇక ఎవరికీ సాధ్యం కాదు. మనుషులు చేసిన సహాయం అది కొంతవరకే తీరింది. కానీ మీరు నాకు ఆ దారి చూపిస్తే నా అప్పులు పూర్తిగా తీరిపోతాయి. నేను ఒడ్డున పడాలంటే అది మీరు చూపిస్తేనే అని దేవుని పాదాలు పట్టుకొని అడగండి. ఇదే సిచ్యుయేషన్లో నేను అడిగినప్పుడు ఇదే ప్రార్థన చేశాను. యాకోబు గారు ఏ ప్రార్థన అయితే చేశాడు అదే ప్రార్థన చేశాను. యాకోబు గారు ఎలాగైతే దేవుని పాదాలు పట్టుకుని నేను వదిలిపెట్టను, కొట్టినా సరే మళ్ళీ వెళ్ళి పాదాలు పట్టుకుంటాడు కదా. మనకు కూడా మనసులో అదే ఉండాలి. మనం తండ్రి పాదాలు పట్టుకున్నట్టు మనకు ఇక వచ్చేసింది. ఆ దుఃఖంలో నిజంగా తండ్రి పాదాలు పట్టుకున్నట్టే అనిపించింది. నేను చేశాను, నా మీద నింద వేశారు, అందరూ ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు, నా తప్పు లేకపోయినా సరే తండ్రి పాదాలు పట్టుకున్న నైట్ నాకు ఏదో ఒకటి నాకు దారి చూపించకపోతే నేను వదిలిపెట్టను అయ్యా, నేను వదిలిపెట్టను. నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే, నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను, మీ పాదాలు వదిలిపెట్టను అని ఇదే ప్రార్థన యాకోబు గారు ఎలాగైతే చేశారో అదే ప్రార్థన చేశాను. జవాబు పొందుకున్నాను నేను. ఇప్పుడు కూడా నాకు అది గుర్తు చేసుకుంటాను. ఇది జరిగే సంవత్సరం కూడా కాలేదు, ఈ ప్రార్థన చేసి సంవత్సరం కూడా కాలా. ఒక్క 5-6 రోజుల్లోనే నాకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అందుకే మీరు మనుషుల వైపు చూడొద్దు, అప్పుల వైపు చూడొద్దు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రానివ్వద్దు, అది అపవాద ఆలోచన. కానీ మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఇదిగో ఇప్పటికన్నా నీ తప్పు నువ్వు తెలుసుకో, రా నా దగ్గరికి వచ్చి అడుగు, నీ తప్పు నా దగ్గర ఒప్పుకో, నీకు ఒక దారి నేనే చూపిస్తానని తండ్రి నా ద్వారా, నేనేదో గొప్పదాన్నని కాదు, ఎవరొకరి ద్వారా మీకు ఆ వార్త అందిస్తానే ఉన్నాడు, మీకు ధైర్యం చెప్తానే ఉన్నాడు. ఇప్పటికైనా మీరు
లేచి ప్రార్థనలో కూర్చొని పెద్ద పెద్దగా చేయొద్దు. మనసులోనే హన్నా ఎలాగైతే చేసిందో అలాగే అయ్యా హన్నాలాగా మనసులో చేసుకోండి. యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకోండి. మీరు నాకు ఒక దారి చూపిస్తేనే వదిలిపెడతా, లేకపోతే నేను వదిలిపెట్టనయ్యా, నేను వదిలిపెట్టను. ఈ అవమానాలు నేను పొందలేను, నేను తట్టుకోలేను. నాదే తప్పు నాదేనయ్యా. మనుషుల మీద ఆధారపడ్డాను, ఎక్కువ లాభాలు ఆశించానేమో, నా సొంత ఆలోచనతో నేను ప్రయత్నాలు చేశాను, నాదే తప్పు. కానీ నా తప్పు నేను ఒప్పుకుంటున్నా. నాకు ఒక దారి చూపించండి. మీరు చూపిస్తేనే నాకు ఒక దారి. మీరు నాకు ఒక దారి చూపించేదాకా నేను వదిలిపెట్టను మీ పాదాలు. మీరు కొట్టినా నేను వదిలిపెట్టను అని నిజంగా మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా జవాబు పొందుకోకపోతే అప్పుడు అడగండి, పొందుకుంటారండి. నమ్మకం ఉంచండి. తండ్రి పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. అసలు అవకాశం తండ్రి మనకి ఇస్తున్నాడు. అది తండ్రి గొప్పతనం. యాకోబు గారి ప్రార్థన ఇప్పుడు మన గుర్తు రావాలి. చేసి అడగండి, మీరు చెయ్యండి. ఖచ్చితంగా తండ్రి మీ మనసులో భారం అంతా, బాధ అంతా తండ్రి పాదాల దగ్గర కృమ్మరించండి. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల నిందలు ఎన్నైనా వేయనివ్వండి. తండ్రి ఉన్నాడు మనకి. ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, నేను ఎలా తట్టుకోవాలి ఈ బాధలు అనుకోవద్దు. మన తండ్రి ఉన్నాడు. అన్ని పరిస్థితులు చక్కదిద్దగల తండ్రి మనకున్నాడు. ఇప్పుడు పిల్లలు మనల్ని ఏదన్నా అడుగుతారు, అది ఇప్పుడు వద్దురా అని ఇప్పుడు నేను కొనిపెట్టనంటే కాళ్ళకు అడ్డం పడిపోతారు కదా. నాకు కొనిపెట్టాల్సిందే అని ఎంత కాళ్ళకు అడ్డం పడతారు. ఇక అంత బ్రతిమలాడిన తర్వాత మనం ఇంకా కఠినంగా ఉంటామా? సరే తెస్తాను నాన్న అని వాళ్ళకు కొనిపెట్టకుండా ఉంటామా? అదే మనసు మన తండ్రిది. అంతకన్నా సున్నితమైన మనసు అండి మన తండ్రిది. అంతకన్నా మనమన్నా బిడ్డల విషయంలో కఠినంగా ఉంటామేమో కానీ మన తండ్రి ఉండడండి, ఉండలేడు అసలు. అందుకే లాజరు చనిపోయినప్పుడు ఒక మామూలు మనిషిలాగా కన్నీరు కార్చింది తండ్రి. అందుకే కన్నీటితో దేవుడి పాదాలు పట్టుకోండి. నాకు ఒక దారి చూపించిందాక నేను వదిలిపెట్టను. మీరు తప్ప నాకు ఇంకెవరొద్దు. తప్పు నాదే, నేనే తప్పు చేశానయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ నాకు ఒక దారి చూపించండి. మీరు కొట్టినా తిట్టినా సరే మీ పాదాలు మాత్రం నేను వదిలిపెట్టను అని అడగండి. ఖచ్చితంగా మీకు దారి చూపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, నా ప్రభా, మరి బిడ్డల విషయంలో నా తండ్రి అప్పుడు ఎందువల్ల చేశారు నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారి పరిస్థితి లేదు ప్రభా, మరి మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు వాళ్ళ సొంత తెలివితో, వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ ముందుకెళ్ళుంటే, మీ చిత్తం తెలుసుకోకుండా ప్రభా మరి అప్పులు చేసుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మరి పశ్చాత్తాపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఎలా ప్రార్థన చేయాలో, ఎంత భారంగా ప్రార్థన చేయాలో బిడ్డలకు ప్రభా మీరే నా తండ్రి. మీరు ఇస్తేనే ఆ మనసు వాళ్ళకు వచ్చింది నా తండ్రి. మరి వాళ్ళ హృదయాన్ని కృమ్మరించాలి నా ప్రభా. మీ పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా ఉండేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మనుషుల వైపు చూడనివ్వద్దు. అపవాది శోధనకు ప్రభ లొంగిపోకుండా అపవాది చేతిలో చిక్కి ఆత్మహత్య చేసుకునే ఆలోచన వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ఏదో తెలియక ప్రభ మరి సొంత ఆలోచనతో వెళ్ళారేమో, దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రభా. అయినా సరే బిడ్డలు మరి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరి వాళ్ళు అయిపోయారు ప్రభా. ఇక ఎవరూ లేరు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాదే తప్పు, మేము తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల ఎంత పరిస్థితి వచ్చిందని బిడ్డలు పశ్చాత్తాప పడుతున్నారంటే అది మీరిచ్చిన మనసే నా తండ్రి. జాలిగల దేవా, మీరే ఆ మనసు ఇచ్చారు. బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి బిడ్డలకు ఒక దారి చూపించండి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బాధ అర్థం చేసుకున్నాడు. నేను తప్పు చేసినా కూడా క్షమాపణ అడిగితే నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా తప్పు క్షమించి నాకు ఒక దారి చూపించాడు అని బిడ్డలు ఇంకా మీ ప్రేమ తెలుసుకునేలా, మీ గొప్పతనం తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో మీరే చెయ్యమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు సాక్షులుగా ఉండాలి ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి బిడ్డలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాన్ని కూడా బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి. మరి బిడ్డల వైపు ఒక్కసారి మీరు దృష్టి పెట్టి వారికి ఒక సరైన దారి, అప్పులు తీరే దారి నా ప్రభా బిడ్డలకు చూపించమని సాతాను ఆలోచన ప్రభా బిడ్డలకు చేరకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.